జగిత్యాల ఆసుపత్రి బయట టెన్షన్ పరిస్థితి కొనసాగుతోంది. ఐసీయూలో హరిబాబు చికిత్స పొందుతున్నారు. వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు భర్త హరిబాబు. జైల్లో హరిబాబుకి అస్వస్థత కొనసాగుతుంది. హరిబాబుపై దాడి చేశారనే అనుమానంతో ఎవరిని ఆసుపత్రిలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో మిగిలిన పేషెంట్ చూసేందుకు వచ్చిన వారిని అనుమతించలేదు పోలీసులు. ఆసుపత్రి బయట పేషెంట్ బంధువులు నిరసన కొనసాగుతోంది. లోపలికి వెల్లడివ్వాలంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. జగిత్యాల ఆసుపత్రి బయట ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హంతకుడు ఆమె భర్త హరిబాబుకు ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. దీంతో ఆ వార్డు దగ్గరికి ఎవరిని అనుమతించలేదు, మిగతా రోగుల్ని కానీ వాళ్ళ అటెండర్స్ని కానీ. అలాగే ఒకవేళ హరిబాబుపై దాడి జరుగుతుందన్న అనుమానంతో, జరగబోతుందేమన్న భయంతో అక్కడికి ఎవరిని అనుమతించలేదు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్త హరిబాబు కిరాతకంగా హత్య చేసి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో హరిబాబును ప్రస్తుతం ట్రీట్మెంట్ కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతనికి అక్కడ ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఐసీయూలో అతనికి ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆసుపత్రి బయట ఆమె బంధువులు అలాగే కొంతమంది స్థానికులు స్పందించారు. ఒకసారి చూద్దాం. దేనికోసం వచ్చారు? ఇద్దరు గంగలో పడ్డారు. ఇద్దరు భార్య భర్తలు పడ్డారు. నైట్ వాళ్ళ కొరకు వచ్చిన అందరం చూడ వచ్చిన ఒక్క వాడలేమే, ఒక్క ఇంట్లో అక్క వచ్చింది, చెల్లి వచ్చింది, బిడ్డ వచ్చింది, అందరం వచ్చినాం. మరి ఎందుకు ఆపుతారు ఇల్లు? పేషెంట్ కొరకు పోనిస్తలేదు. ఎవరు ఆ పేషెంట్? ఎవరు మర్డర్ చేసినాడు. ఆ మర్డర్ చేసిన వాళ్ళ కొరకు పోనిస్తలేదు. అన్నున్నాడా? అన్నున్నాడు. ఏ సాయం ఉన్నాడట? పొత్తికి తీసుకొచ్చేసిండ్రు. గిన్ని నీళ్లు లేవు, నిప్పు లేవు, పేషెంట్ల కాడికి పోనిద్దలేకపోతే ఇన్ని నీళ్ళన్న పోషత్తంగా ఎండాకాలం పోతే ఈ మనిషిని తీసుకపోయి అందులో ఎత్తే కదా. ఏ మనిషి? అందులో కొలవులో ఉన్నారట కదా. చెప్పకపోతే చెప్పకపోతే పేషెంట్ ఉన్నారు. అంటే దేనికోసం అమ్మా? ఆమె నిన్న ఒక ఇంటికాడ కొంచెం చిన్న గొడవ గంగల దింపింది. ఆమెను చూద్దామని వచ్చిన హాస్పిటల్ నుండి పొద్దున్న నుంచి అడుగుతున్నాను. ఆయన ఒక్కరి కోసం ఎవరి కోసం? ఎవరి కోసం? ఒక్కరు ఎవరు? లోపల ఎవరు ఉన్నారట కదా. నిన్న ఎవరు మొన్న ఎవరు చంపిరట కదా. అతను ఉన్నాడట లోపల. ఆమెకి ఆయన లోపల ఆయన ఉన్నాడు, మీరు అద్దు అంటారు. మేము ఇక్కడే ఉంచుకోవాలి పొద్దున్న నుంచి. అందుకే పోదామని ఒకసారి చూసిపోతామంటే ఇల్లు పంపిస్తారు. ఒక్కరిని కూడా దేనికోసం వచ్చారు? వైష్ణవి హంతకుడు ఆమె భర్త హరిబాబును జగిత్యాల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయితే ఆసుపత్రి బయట మిగతా పేషెంట్ బంధువులు నిరసన చేపట్టారు. ఎవరిని లోపలికి అనుమతించడంతో అక్కడ వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు మహిళలు. దానికి సంబంధించిన రియాక్షన్స్ కూడా మనం చూసాం. హరిబాబు ఉన్నటువంటి వార్డు పరిసర ప్రాంతాల్లోకి మిగతా ఎవరి పేషెంట్ అటెండెన్స్ని అనుమతించకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. అతన్ని అక్కడి నుంచి తీసుకుపోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతారు. శ్రీనివాస్, జగిత్యాల ఆసుపత్రి దగ్గర ఎవరిని అనుమతించని పరిస్థితి. ఎందుకంటే హరిబాబుపై ఎవరైనా దాడి చేస్తారనే భయంతోనైనా అసలు ఎందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జైల్లో ఉన్నటువంటి నిందితుడు కావడంతో, ఇటు ఒక మర్డర్ కేసు లోపల ప్రధాన నిందితుడు కావడంతో అతడు ఇటు ఏదైతే జైల్లో అస్వస్థ గురి కావడంతో అతనికి జగిత్యాల ప్రధాన ఆసుపత్రి లోపల ఇటు క్రిటికల్ విభాగం లోపల చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం సమయం లోపల తనకు ఇటు అస్వస్థ గురి కావడము, తర్వాత తలలో నొప్పి వస్తుందని చెప్పడంతో అతన్ని జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ లోపల చికిత్స చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల అటు వైష్ణవికి సంబంధించినటువంటి ఇటు హత్య కేసు లోపల ప్రధాన నిందితుడు కావడంతో అయితే
అతడు క్రిటికల్ విభాగం లోపల ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యం లోపల క్రిటికల్ కేర్ విభాగంలోకి ఎవరిని కూడా ఇటు పేషెంట్ తరఫు బంధువులు మిగతా పేషెంట్ ఎవరైతే ఉంటారో వారి యొక్క బంధువులను లోపలికి అనుమతించడం లేదు. దాదాపుగా 3 గంటల నుంచి కూడా ఇటు క్రిటికల్ కేర్ లోపల చికిత్స పొందుతున్నటువంటి వారి బంధువులను ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడంతో అక్కడ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో తమ బంధువులు లోపల ఇటు లంచ్ టైం లోపల వాళ్ళు ఏదైతే వెళ్ళి చూసి వస్తూ ఉంటారో తమను లోపలికి వెళ్ళి తమ బంధువులను చూడడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పడంతో అక్కడ ఇటు వాళ్ళు మిగతా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ క్రిటికల్ కేర్ లోపల తమ బంధువులు ఉన్నారు, లోపలికి ఎందుకు వెళ్ళనివ్వద్దు అంటూ కూడా సిబ్బందిపై మండిపడుతున్నారు. వీళ్ళంతా కూడా మిగతా ఎందుకంటే క్రిటికల్ కేర్ లోపల ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ క్రిటికల్ గా ఉన్నటువంటి నేపథ్యం లోపల వాళ్ళు గంటకు వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేస్తూ ఉంటారు. కానీ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు లోపల ఇటు ప్రధాన నిందితుడు జైల్లో చికిత్స పొందుతూ ఇక ఈ రోజు అస్వస్థకు గురి కావడంతో అక్కడికి తీసుకురావడంతో పోలీసులు అక్కడికి ఎవరిని కూడా అనుమతి ఇవ్వకపోవడంతో అయితే కొద్దిసేపు ఇటు మిగతా పేషెంట్స్ యొక్క బంధువులు అయితే ఆందోళన తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఉదయం సమయం లోపల హరిబాబును ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అతన్ని కొద్దిసేపు అబ్జర్వేషన్ లో ఉంచుదామని చెప్పి అయితే క్రిటికల్ కేర్ లోపల చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యం లోపల అయితే లోపలికి ఎవరిని అలౌ చేయడం లేదు. అక్కడ తమను అలౌ చేయాలని చెప్పి అయితే కొద్దిసేపు క్రిటికల్ కేర్ లోపల ఉన్నటువంటి బంధువులు అయితే ఆందోళన చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో వైష్ణవి హత్య కేసులో నిందితుడు ఆమె భర్త హరిబాబు ఆరోగ్య కారణాల నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని జగిత్యాల ఆసుపత్రికి తీసుకొచ్చారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు హరిబాబు. అనారోగ్యానికి గురి కావడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె భర్త హరిబాబు అస్వస్థకు లోనయ్యాడు. ఇటీవలే భార్యను కిరాతకంగా హత్య చేసిన కేసులో హరిబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు జైల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతన్ని జైలు సిబ్బంది చికిత్స కోసం అత్యవసరంగా జగిత్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రి తరలించారు. హరిబాబు ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలను డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ ఘటనతో స్థానికంగా ఉన్నటువంటి పేషెంట్ బంధువులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. తమను లోపలికి అనుమతించడంతో తమ తరపు బంధువులు కానీ పేషెంట్లు కానీ ఇబ్బందులు పడుతున్నారని అతను అక్కడి నుంచి వెంటనే తరలించాలంటే వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అలాగే స్థానికులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. దేనికోసం వచ్చారు? ఇద్దరు గంగల పడ్డారు, పేషెంట్ కూడా వచ్చినాం. ఇద్దరు భార్య భర్తలు పడ్డారు నైట్. వాళ్ళ కొరగా వచ్చినాం, అందరం కూడా వచ్చినాం. ఒక్క వాడలేమే, ఒక్క ఇంట్లో అక్క వచ్చింది, చెల్లి వచ్చింది, బిడ్డ వచ్చింది, అందరం వచ్చినాం. మరి ఎందుకు ఆపుతారు వీళ్ళు? పేషెంట్ కొరకు పోనిస్తలేదు. ఎవరు ఆ పేషెంట్? ఎవరు మర్డర్ చేసినాడు. ఆ మర్డర్ చేసిన వాళ్ళ కొరకు పోనిస్తలేదు. అన్నున్నాడా? అన్నున్నాడు. ఏ సాయం ఉన్నాడా? పొత్తికి తీసుకొచ్చేసిండ్రు. గిన్ని నీళ్లు లేవు, నిప్పులు లేవు, పేషెంట్ల కాడికి పోనిద్దలేకపోతే ఇన్ని నీళ్ళలో పోషత్తంగా ఎండాకాలం ఈ మనిషిని తీసుకపోయి అందులో ఎత్తే కదా. ఏ మనిషి? అందులో కొలువులో ఉన్నారట కదా. చెప్పు. చెప్పకపోతే పేషెంట్లు ఉన్నారు, అంటే దేనికోసం అమ్మా? ఆమె నిన్న ఒక ఇంటికాడ కొంచెం చిన్న గొడవ గంగల దింపింది. ఆమె చూద్దామని వచ్చిన హాస్పిటల్ పొద్దున్న నుంచి అడుగుతున్నాను. ఆయన ఒక్కరి కోసం మమ్మల్ని ఎవరి కోసం? ఎవరి కోసం? ఒక్కరు ఎవరు? లోపల ఎవరు ఉన్నారట కదా, నిన్న ఎవరు మొన్న ఎవరు చంపిరట కదా. అతను ఉన్నాడట లోపల. ఆమెకి ఆయన లోపల ఆయన ఉన్నాడు, మీరు అద్దు అంటారు. మేము ఇక్కడే పొద్దున్న నుంచి
అందుకే పోదామని ఒకసారి చూసిపోతామంటే ఇవి పంపిస్తారు ఒక్కరిని కూడా. మనిషికి 2 నిమిషాలు ఎక్కువ కూడా వద్దు. వచ్చి చూపెట్టు అంటారు. ఆ పేషెంట్ చూస్తాం అందరం